అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినీ ఆలూ సమోసాలండి. ఈరోజు మనం ఈ మినీ ఆలూ సమోసాలని మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా చేసుకున్నామండి. ఈవినింగ్ టైం మీకు స్నాక్ తినాలి అనిపిస్తే ఎక్కువ శ్రమ పడకుండా ఈ విధంగా సమోసాల్ని ఒకసారి ట్రై చేసి చూడండి. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోంపుని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెని లేదా నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి. పిండి చూడండి ఈ విధంగా ఉంటలా రావాలండి. అప్పుడే మన సమోసాలు అనేటివి క్రిస్పీగా వస్తాయి. పిండిని ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిలోకి సరిపడా నీళ్ళని పోసుకొని పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండిని అనేది చూడండి ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి, పిండిని ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు పల్లీలని వేసుకోవాలి. పల్లీలను వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పల్లీలు అనేటివి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది ఆయిల్లోకి మనం 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉడికించిన పచ్చి బఠానీని 1/2 కప్పు వేసుకోవాలి. మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బఠానీని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించాలి. మీ దగ్గర ఆమ్చూరు లేదా చాట్ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళాదుంపల్ని వేసుకోవాలి. బంగాళాదుంపల్ని మ్యాష్ చేసి వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా చక్కగా కలిసిపోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇవన్నీ బాగా చక్కగా మిక్స్ అయిపోయాయి. మన ఆలు అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. చూడండి, పిండి కూడా నానిందండి. ఇప్పుడు మనం ఈ పిండిని ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ లాగా డివైడ్ చేసుకొని ఇప్పుడు మనం చపాతీ లాగా ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్గా చపాతీ లాగా ఒత్తుకొని ఇప్పుడు దీన్ని మనం 8 భాగాల్లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకేసారి మనకు 8 సమోసాలు అనేటివి రెడీ అయిపోతాయండి. ఇప్పుడు మనం ఆలు ఫిల్లింగ్ని 1 టేబుల్ స్పూన్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ ఈ విధంగా అన్ని పోర్షన్స్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మనం వాటర్తో ఈ విధంగా అప్లై చేసుకోవాలండి సైడ్స్కి. చూడండి, ఈ విధంగా వాటర్ని అప్లై చేయాలి. ఈ విధంగా వాటర్ని అంతా అప్లై చేసేసాక ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసుకోవాలి పిండిని. ఈ విధంగా బాగా చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సమోసాలు అనేటివి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి.
ఇదే విధంగా అన్ని సమోసాలని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో. చూడండి ఈ విధంగా అన్ని సమోసాలని కూడా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడవ్వాలండి. ఆయిల్ మరీ ఎక్కువగా వేడవ్వాల్సిన పని లేదండి, మీడియం హీట్ అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సమోసాలని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటిని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేసిన వెంటనే వీటిని కదపకూడదండి, 1 నిమిషం పాటు వదిలేయాలి. 1 నిమిషం తర్వాత వీటిని ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అసలు వేయించొద్దండి. హై ఫ్లేమ్లో వేయించడం వల్ల ఏమవుతుందంటే ఇవి పైనుంచి కలర్ వచ్చేస్తాయండి, ఎక్కువ క్రిస్పీగా అనేటివి రావు, మెత్తగా వచ్చేస్తాయి. చూడండి సమోసాలు అనేటివి గోల్డెన్ కలర్ వచ్చేసాక ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. చూడండి ఎంత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాయో. ఇదే విధంగా మిగిలిన సమోసాలని కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుందాం. ఈ విధంగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ సమోసాలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని కూడా మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. చూడండి ఎంత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాయో. ఈ విధంగా అన్నిటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మన మినీ ఆలూ సమోసాలు అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, గోధుమ పిండితో చేసినా కూడా లోపల నుంచి కూడా చూడండి ఎంత చక్కగా కుక్ అయ్యాయో. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సమోసాలు చేయడం ఎక్కువ కష్టమని అస్సలు అనుకోవద్దండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ మినీ ఆలూ సమోసాల్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.